తప్పితే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే అక్కడ జరుగుతున్నది ఇంకోటి లేదు. అదేవిధంగా పోలీస్ బ్రూటాలిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. కర్ల రాజేష్ అనే యువకుడిని జైల్లో కొట్టి చంపినరు. షాద్నగర్లో ఒక ఆడబిడ్డని అనవసరంగా అన్యాయంగా దారుణంగా వివస్త్రం చేసి కొట్టి చంపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకొక మాట, మహిళల మీద అత్యాచారాలు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాకెట్ పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉన్నాయి. టుడేస్ నంబర్స్ యూ కెన్ ఆల్ చెక్ ఇన్ ఎన్సీఆర్బి. 2500 women have been raped in the last 1 year. అంటే యావరేజ్ డైలీ ఒక 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం. ఇవి రిపోర్టెడ్. అన్రిపోర్టెడ్ ఎన్ని ఉంటాయి? అంటే ఎందుకంత భయం లేదు? పోలీసులు అంటే ఎందుకంత భయం లేదు? ప్రభుత్వం అంటే ఎందుకంత భయం లేదు? మా ఆడబిడ్డలకు ఎందుకు రక్షణ లేదని నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అట్ ద సేమ్ టైం కమ్యూనల్ వైలెన్స్ బీభత్సంగా పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక దగ్గర ఒక గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు, లేకపోతే ఒక మసీద్ని ఏదో చేస్తారు, లేకపోతే ఒక చర్చ్ మీద దాడి చేస్తారు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కంట్రోల్? అంటే హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయరు. హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, మహిళలకు సెక్యూరిటీ ఇయ్యరు. విద్యాశాఖ మంత్రి మీరే ఉంటారు, పిల్లలు చచ్చిపోతున్నా కూడా రివ్యూ చేసే అవకాశం ఉండదు. ఇక ప్రజలను కలుసుడు మమేకమవుడు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అంతకుముందు. ప్రజావానికి ఒక్కరోజు వచ్చిరండి సీఎం గారు, జస్ట్ 1 day. తర్వాత ప్రజావాణిలో చిన్నారెడ్డి గారు ఉంటారు, ఇంకొక ఆఫీసర్ ఉంటారు తప్పితే ఇంకెక్కడా లేదు. అంటే సీఎం గారికి కనీసం ప్రజలను కలిసే తీరిక లేదు. మరి లేకపోతే ఎందుకు మాట ఇచ్చినట్టు? మీరు ఇచ్చిన మాట తప్ప మేము ఇంకోటి అడుగుతలేం. సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వచ్చిరండి రేవంత్ రెడ్డి గారు? ఈయన కూడా వాస్తు ప్రాబ్లంతోనే వస్తున్నారా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి. రివ్యూలు ఎక్కడ పెడుతున్నారంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లేకపోతే ఎంసీహెచ్ఆర్డి. మరి సెక్రటేరియట్ ఎందుకు కట్టినట్టు? సెక్రటేరియట్లో మార్పులు చేర్పులు ఎందుకు చేసినట్టు? మీకు కూడా వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందా? మరి మీరు ఆరోపించినట్టుగానే అనేది సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజలతో మమేకం గారు, ఇంకొక పక్క దారుణమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే పట్టించుకోరు. ఇంకొక పక్క హైడ్రా పేరుతోని ఒక పేద తల్లి గుండె ఆగిపోయింది. అన్ని పర్మిషన్లు ఉండగా కూడా మీరు ఎవరిని పడితే వాళ్ళని కూలగొడతారు. మీ మంత్రుల ఇళ్ళ దగ్గరికి పోరు, మీ కుటుంబ సభ్యుల ఇళ్ళ దగ్గరికి పోరు, అని మిగతా వాళ్ళందరి మీద మాత్రం హైడ్రా నడుస్తుంది. బతుకమ్మ కుంట పోతిరి, ముఖ్యమంత్రి కూడా వాయాడికి అందరు పోతే ఇనాగ్రేషన్ చేస్తారు. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? దానికి ఎట్లా చేస్తారు? దాన్ని ఎట్లా కాపాడతారు? అంటే ఏమాత్రం కనీసం కొంత న్యాయం ఉందా లేదా అని ఆలోచన లేకుండా ఎటుపడితే అటువై కూలగొట్టాలి, ప్రచారం చేసుకోవాలి, తర్వాత ఏదైతే అదవుతుందని ఒక లెక్కలేనితనం, లాపర్వాయి. ఈ లెక్కలేనితనంతోనే పోయిన ప్రభుత్వం గద్దె దిగింది. ఈ లెక్కలేనితనంతోనే ఇప్పుడు మీరు కూడా గద్దె దిగబోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ సవాల్ చేసి చెప్తున్నా. మీరు రెగ్యులర్గా ఎన్నికలు వస్తే 800 రోజులు ఉంది. మీ ముఖ్యమంత్రి గారు బోనస్ 6 నెలలు అన్నట్టు వస్తే 1000 రోజులు ఉంది. ఈ 1000 రోజులల్లా కాళ్ళకు బల్పం పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతాం. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి విరాతాలి అన్న, టైం ఎక్కువ తీసుకున్నానా? అంతేనా? అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి విరాతాలి అన్న గారికి, అదేవిధంగా మొత్తం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.